వెల్కమ్ బ్యాక్. మేడారం మహాజాతర వైభవంగా సాగుతోంది. మేడారం గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మేడారం జనసంద్రంగా మారింది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వస్తున్న భక్తులతో మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మేడారం మహాజాతరకు ఇటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగడిరాజు గద్దలపై ఉండటంతో ఇటు భక్తులు భారీగా వస్తున్నారు. ఇప్పటికే లక్షలాది భక్తులు వస్తూ అమ్మకు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మనం క్యూ లైన్ వద్ద ఉన్నాము. క్యూ లైన్లో కూడా భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆ క్యూ లైన్లు మొత్తం కూడా కిక్కిసిపోయిన పరిస్థితి. ఆ సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులు జంపన్న వాగు వద్ద స్నానం చేసి ఈ క్యూ లైన్ల ద్వారా గద్దల మీకు చేరుకుంటున్నారు. ఇప్పటికే క్యూ లైన్లు మొత్తం కూడా భక్తులతో నిండిపోవడంతో 3 నుంచి 4 గంటల పైగా క్యూ లైన్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక పక్క భక్తులు క్యూ లైన్లో వస్తూ గంట తరబడి వేచి చేస్తుంటే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుంచి. ఎంతసేపు అవుతుందండి మీరు వచ్చి? 2.5 hours అవుతుంది. ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా భక్తుల రద్దు ఉన్నదండి. క్యూ లైన్లో ఓకేనా? ఓకే, బాగుంది. ఓకే సార్, బాగుంది. అంటే ఎంత టైం పడుతుంది మీకు? మేము 2.5 గంటలు అవుతుంది లైన్లో ఉండి. 2 గంటలు అవుతుంది. యాక్చువల్లీ ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దిండ్రు, కానీ కొంచెం క్లీన్నెస్ బాగలేదు. లోపల చెప్పులు అవి ఉన్నాయి, వాటిని కొంచెం క్యూ లైన్లో చెప్పులు ఉన్నాయి, అవి వాటర్ ఉన్నాయి, చాలా బాగుంది. అవి కొంచెం క్లీన్ చేస్తే మటుకు ఫ్యాంటాస్టిక్, బాగా చేశారు. విపరీతమైన జనం వస్తుంది. మేము కూడా సిద్దిపేట నుంచి వచ్చాము, చాలామందిని బాగా ఏర్పాటు చేశారు. నైస్. ఇప్పుడు పోయిన వాటికన్నా ఈ సంవత్సరం చాలా ఉధృతంగా ఉంది. జాతర చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. సమ్మక్క సారక తల్లుల జాతర చాలా బ్రహ్మాండంగా నడిచింది. ఇదే విధంగా నడవాలి. ఆ తల్లుల ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ రాజనీస్కు థ్యాంక్స్. దర్శనం జల్లి చేపిస్తే బాగుంటుంది. ఇంతసేపు నిలబడాలంటే నిలబడలేకపోతున్నారు జనాలు. చాలా రేట్లు ఉన్నాయి అన్నిటికీ. మేము అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఒకటికి డబల్ వేస్తున్నారు రేట్లు, అసలు చాలా ఉన్నాయి. అంతే. నిన్న మేము నల్గొండ జిల్లా నుంచి నిన్న రావడం జరిగింది. ఉదయం జంపన్న వాగులో స్నానం చేసి 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంతవరకు దర్శనం కాలేదు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మటే ఇది మన దేవాలయ శాఖ కొంచెం అర్థం చేసుకొని వచ్చే జనాలకు సేవ చేస్తానికి ముందుకు రావాలని కోరుతూ, మా ఉదయం సంది వచ్చిన జాటికి భక్తులు కూడా చాలా మంది, వేల భక్తులు వచ్చిన జాటికి కొంచెం ముందుండి ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా కొంచెం పరిరక్షణ పెట్టి జల్దిగా చేయాలని కోరుతున్నాం. భారీగా వస్తున్న భక్తులతో అయితే క్యూ లైన్లు కూడా మొత్తం కిక్కిసిపోయాయి. ఇటు 2 నుంచి 3 గంటలకు పైగా క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత అసౌకర్యంగా ఉందని భక్తులు కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. కొంత వాటర్ కూడా, మంచినీరు కూడా క్యూ లైన్లో లేకపోవడంతో ఆ చిన్నపిల్లలకి, వృద్ధులకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా క్యూ లైన్లో మంచినీరు సదుపాయం కూడా ఏర్పాటు చేయాలి. అలాగే కొంత వృద్ధులకి, ఇటు చిన్నపిల్లలకు కూడా సాఫీగా దర్శనం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. కొంత పోలీసులు మన భక్తులకి కొంత సహాయం అందించే విషయంలో కొంత పోలీసుల చర్యలపై కూడా కొంత భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాఫీగా దర్శనం జరిగే విధంగా క్యూ లైన్లో ఏర్పాట్లు చేయాలని భక్తులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.